నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్తుంది కాకతీయ టెక్స్టైల్ పార్క్. దాదాపుగా 25,000 జాబ్లు వేయనున్నట్టు కూడా ప్రకటించింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో టెక్స్టైల్ పార్క్ తీసుకొని రావాలి, ముఖ్యంగా వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేయాలని సంసిద్ధమైంది. దాదాపుగా 2016లో భూమి సేకరణ జరిగింది. 2017లో దానికి సంబంధించిన శంకుస్థాపన జరిగింది. కొంత ఫండ్స్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయింది. కానీ అక్కడ రైతులకు సంబంధించిన వివాదం రావడం, ఆ భూములకి ఏదైతే భూముల సేకరణ సంబంధించి వివాదం రావడం, ఆ టెక్స్టైల్ పార్కు అక్కడనే ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత పనులు పునరుద్ధరణకి నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు. కాకతీయ టెక్స్టైల్ పార్కు చేయాలని, ఏదైతే ఫ్యూచర్ సిటీ రాబోయే తరాలకి వరంగల్ ఆదర్శంగా ఉండాలి, ఏవైతే వసతులు కావాలో ఫ్యూచర్ సిటీకి ఏవైతే వసతులు కావాలో టెక్స్టైల్ పార్క్లో ఏర్పాటు చేయనున్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది. దానికి సంబంధించి భూములు ఎవరైతే ఇచ్చారో దాదాపుగా 1398 కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబాలకి రాజీవ్ గాంధీ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ఒక సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయనట్టు కూడా కనబడతా ఉంది. ఆ సిటీ ఏర్పాటు చేసేసి వాళ్ళు భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నివాసాలు కల్పించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మరొక వైపు టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేయడానికి, కాకతీయ టెక్స్టైల్ పార్క్ని మరింత ముందు తీసుకోవడానికి, అక్కడ కొనుగోలు చేయడానికి దాదాపుగా 25,000 మందికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నట్టుగా ప్రకటించింది. దీంతో ఎవరైతే వరంగల్ వాసులు ఉన్నారో, తెలంగాణ వాసులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి అవకాశం అన్నట్టు కూడా గవర్నమెంట్ పేర్కొంది. ఇప్పటికే దాదాపుగా పనులైతే పూర్తవబోతా ఉన్నాయి. 2025 వరకు పూర్తి స్థాయిలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ని అందియబోతా ఉన్నామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల కోట్ల పని అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో అభివృద్ధి పేరు మీద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ఎవరైతే ఆ పార్క్ కోసం భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కోసం కూడా కొంత సిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అన్నట్టు కూడా తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి అన్నట్టు కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. మరొక కాకతీయ టెక్స్టైల్ పార్క్ సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు.